హలో ఫ్రెండ్స్, ములుకలలో వెలిసిన స్వయంభూ విజయదుర్గ అమ్మవారు ఎంట్రన్స్లో చూడండి ఏ విధంగా ఉన్నారో భక్తులు. నన్ను కూడా అంటున్నాడు ముందుకొని ఇంకా మొత్తం లాస్ట్కి పండి చూడండి అమ్మవారి దర్శనానికి లైన్ ఎలా ఉందో. 1/2 కిలోమీటర్ దూరం నుంచి లైన్ ఉందండి అమ్మవారి దర్శనానికి భక్తులది. ఎండకైనా కానీ ఆ భక్తులు అమ్మవారి కోసం అని జనాలు లైన్లో ఉన్నారు, క్యూలో. చూస్తే మీకు లైవ్లో కనబడుతుంది. అక్కడ వెహికల్స్ పార్కింగ్ అండి. అక్కడ భక్తులు చూడండి ఎలా క్యూలో ఉన్నారు. ఇది వెహికల్ పార్కింగ్ కూడా మొత్తం నిండిపోయింది వెహికల్స్ తోటి. ఇక్కడ అమ్మవారికి ఇక్కడ యాక్చువల్గా స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇది ఉండేదండి. చిన్న బోర్డు కనబడుతుంది, స్వయంభూ విజయదుర్గ ఆలయం అనేది. కాకపోతే భక్తులు ఎక్కువ ఉండడంతో ఇక్కడ లైన్ అందరూ అక్కడ చూడండి పక్క సైడ్ నుంచి. నువ్వు నిన్నే బాగున్నారంటే అయ్యగారు క్యూ అనేది పక్కన పోచమ్మ ఆలయం నుంచి వెళ్ళి ఇలా ఉందండి. చూస్తే మీకు మనకు కనబడుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ డైరెక్ట్ టెంపుల్ వరకు మొత్తం దాదాపు 1/2 కిలోమీటర్ వరకు క్యూ ఉంది. ఇక్కడ అమ్మవారి మండపంలో చూడండి భక్తులు ముడుపులు కడుతున్నారు. ఇదంతా ముడుపులు కట్టిన ఏరియా అండి. ఇక్కడ చూస్తే కనబడుతుంది మనకి. డైరెక్ట్ అమ్మవారు మనకు దర్శనం ఇస్తుంది ఇక్కడ లైవ్లో. జై విజయదుర్గ. ఇదే అండి మనకి ముడుపులు ఇక్కడ అమ్మవారి దగ్గర వరకు కూడా ఇక్కడ ముడుపులు కట్టారు. ఇదంతా మొత్తం భక్తులతో నిండిపోయింది ఈ మండపం కూడా. ఈ పక్కన ఆ సైడ్ నుంచి వెళ్ళి ఇదిగో ఇక్కడ నుండి మళ్ళీ డైరెక్ట్ అమ్మవారి దగ్గరికి. తక్కువ రోజుల్లోనే అమ్మవారు ఇంత ప్రాచుర్యం పొందారు. స్వయంభూ ఆలయాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే స్వయంభూ ఆలయాలలో భక్తుల రద్దీ కూడా ఈ విధంగానే ఉంటుంది. చూస్తే మనకు కనబడుతుంది. ఎక్కడైనా ఏ స్వయంభూ ఆలయాలన్నా కానీ ఇంత భక్తులు ఉంటారు. కాకపోతే ఇక్కడ చాలా ఉన్నారండి. అమ్మవారు వెలిసి 1 మంత్ కూడా కావట్లేదు. భక్తులు చాలా ఉన్నారండి. చూస్తే మనకు లైవ్లో కనబడుతుంది క్యూ. ప్రతి దగ్గర కూడా భక్తుల సందడి ఎక్కువ ఉంది. దర్శనానికి కానీ ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి కానీ బయట ప్లేస్లో పార్కింగ్ కూడా సరిపోనంత వచ్చారు భక్తులు. చూస్తే మనకు కనబడుతుంది. కార్యక్రమం దగ్గర కూడా భక్తులు చూడండి ఏ విధంగా ఉన్నారు. ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ దీనికి సంబంధించిన లైవ్. ఇక్కడ షాప్స్. ఇది మొత్తం అంతా భక్తులతో నిండిపోయింది. స్వయంభూ ఆలయాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఆ విధంగానే కొనసాగుతుంది భక్తజనం. ఇవన్నీ చూడండి విగ్రహాల ఫొటోస్ కూడా ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఇక్కడ ముందు నుంచి వెళ్ళి వెళ్తుంటే అక్కడ చెట్టు దగ్గర నుంచి వెళ్ళి మొత్తం ఇక్కడ క్యూ ఉంటుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి సంబంధించిన క్యూ ఇదిగో. ఇదంతా మొత్తం పెద్ద లైన్ ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.